తండ్రి గౌరవానికి భంగం కలుగుతుంటే కూతురు చూస్తూ ఉండలేక అందరి డబ్బులు అనాపైసతో సహా తిరిగిచ్చేసింది. ఎంత డబ్బు? సుమారుగా 5-6 కోట్లు పైమాటే. రామలక్ష్మి మీ కోడలవటం మీ అదృష్టం రవీంద్ర. సరే, ఉంటాను. అలాగే. నిజమేంటో మీరే విన్నారుగా. ఇప్పటికైనా నమ్ముతారా లేక ఇంకెవరికైనా ఫోన్ చేస్తారా? అవసరం లేదులేమ్మా, ఆ మొహం అప్పుడే వాడిపోయింది. కోడలి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. అత్తయ్య, అక్కడ జనమంతా ఏకవై మీద పడ్డారు. ఒక్కొక్కరు దుమ్మెత్తిపోసారనుకో. డబ్బు దోచుకోవాలని చూస్తే దుమ్మెత్తిపోయాక గమ్మునుంటారా ఏంటి? ఫోన్లే అమ్మా, అయిపోయిందేదో అయిపోయింది కదా, మీరైనా కామ్గా ఉండండి. ఎలా ఉండమంటావురా? అది 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిందో ఇప్పుడు తేలాలి. చెప్పండి. నన్ను అడుగుతావేంటి? రథసారథిలా వెనకుండే కథ నడిపించేది మీరే కదా మామయ్య. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతారు? ఆ ఈయన గారు ఓ కృష్ణుడి అవతారం, ఆవిడ గారు అర్జునుడి ప్రతిరూపం. కట్నం రూపంలో ఇంటికి రూపాయి తేలేదు. పెట్టిన నగలతోనే సరిపెట్టుకోమన్నారు. అమ్మో అమ్మో అమ్మో, 5 కోట్లు, అక్షరాల 5 కోట్లు. అదే మనకిచ్చుంటే మన జీవితాలే మారిపోయి ఉండేవి. అంటే ఏంటమ్మా నీ బాధ? తను 5 కోట్లు ఎలా తెచ్చిందని కాదు, నీకివ్వలేదనా? నువ్వు ఆగరా. నువ్వు కూడా ఈ మధ్య రూటు మారుస్తున్నావు. ఈయన మారడం ఏంటత్తయ్యా? ఆ మహాతల్లి అందరినీ మార్చేస్తుంది. ఆ రోజు యాడ్లో యాక్ట్ చేసిందని పెద్ద గొడవ చేశాడు కదా మీ పెద్దబ్బాయి శౌర్య. ఇప్పుడు ఏం చేసి 5 కోట్లు తెచ్చిందో తెలుసుకోండి. ఇంటి పరువునే తాకట్టు పెట్టిందో లేదంటే మనకు తెలియకుండా ఇంకేమైనా. అస్మిత, నోటికొచ్చినట్టు మాట్లాడకు. కోడలు అని కూడా చూడని చెప్తున్నా. నన్నండం కాదు మామయ్య, వచ్చాక మీ పెద్ద కోడల్ని అడగండి. ఆ రామలక్ష్మి ఇలా మ్యాజిక్ చేసి అలా తెచ్చేసింది. దిక్కులు చూడటం కాదు, నన్ను చూడండి. ఈ రోజు దాని సంగతి అటో ఇటో తేల్చాలి. అమ్మో అమ్మో, 5 కోట్ల. రాని చెప్తా దాని సంగతి. ఇంటికి రాని, ఇంటికొస్తే దానంతా తేలుస్తా. రామలక్ష్మి, నన్ను కొట్టావు కదా, నేను తిరిగి కొడితే ఎలా ఉంటుందో చూస్తావు. నిజం చెప్పకపోతే ఈ రోజు నువ్వు చస్తావు. ఏమే, అల్లుడు గారు ఎప్పుడొస్తారు? బండి సౌండ్ వస్తుందిగా, ఆయన వస్తున్నట్టున్నారమ్మా. అవునా? పార్వతి, బతుకు, మీ ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళు. వస్తున్నానండి. వెళ్ళరే. ఏంటండి? మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్లు తెమ్మంటున్నాడు అంటే ఇంకా ఫోటో చూడలేదన్నమాట. ఇదిగోండి, తీసుకోండి. ఆ దండేంటి? బాగుంది కదండి, మా అమ్మ వేసింది. నేనేం చేశానండి? మీ అమ్మని పిలువు. పిలువు మీ అమ్మని.
నన్ను పిలుస్తుందేంటి? కొంపదీసి నేనే వేశానని చెప్పిందా? ఏమైనా నేనే వెళ్తే మంచిది. వస్తున్నాను. పిలిచారా అల్లుడు గారు? ఆ ఫోటోకి దండ ఎందుకు వేశారు? ఏదండా? ఆ దండ మీరే వేశారని మీ కూతురు చెప్తుంది కదా. ఆ? బతికున్న వారికి ఎవరైనా దండ వేస్తారా? అయ్యయ్యో అయ్యో రామా, నేను చెప్పింది ఆ దండ గురించి కాదండి. ఇదిగో నా మెళ్ళలో మా అమ్మ వేసిన ఈ దండ గురించి. మెడలో ఉన్న దండం చూసుకుంటున్నావు కానీ గోడ మీద నా ఫోటోకి ఉన్న దండం చూడవా? చూడలేదండి. అలా దండ వేస్తే నేను చచ్చినట్టే.